మన తెలంగాణలో చూసుకున్నట్టయితే గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం చాప కింద నీరులా మంచిగా సాగుతూ ఉన్నది. దీనికి సంబంధించి ఏం మాట్లాడతారన్న? అంటే నేను దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్కి వచ్చి. నేను 2004 నుంచి మెడికల్ షాప్ నడిపేటోని. తర్వాత నేను అలోపతి మోసం అనుకుని నేనే వద్దనుకుని తర్వాత స్టేషనరీ తర్వాత ఫ్లవర్ బొకే నడిపిన. ప్లస్ నాకు ఒక గోశాల ఇట్లా ఉంటుంది, ఆ గోశాలను మెయింటైన్ చేయడానికి ఫ్లవర్ బొకే నడిపేటాను. నేను 2004లో మెడికల్ షాప్ నడిపినప్పుడు డిస్కౌంట్లు మన వచ్చిన రేట్ ఇయ్యమని చెప్పి గొడవ చేసేటోళ్ళు. వాళ్ళ షాప్లో మాత్రం వాడు రూపాయిగా డిస్కౌంట్ ఇయ్యాడు. ఇంకొకటి, మనం బేగం బజార్ కానీ అక్కడ వాళ్ళ షాపులు ఎక్కడైనా ఉండని మనం పోయి బండి పెడితే బండి పెట్టనియ్యాడు, మన వెహికల్ పెట్టనియ్యాడు. అదే మన దగ్గరకు వచ్చి గంటలు పెట్టిపోతే నేను చాలా సార్లు గొడవలైన వాళ్ళకి. నాకు అప్పటి నుంచి నేను 2004 నుంచి సఫర్ అవుతున్నా వాళ్ళ విషయంలో. ఇంకొకటి, నేను గోశాల నడుపుతున్నా 30 రోజులు కనుక నేను 30 అంటే అమాస వరకు, అమాస పున్నానికి నా గోశాలకు రారు. మిగతా రోజులు వచ్చి చెత్త చెదారం అన్నిట్లో ఖరాబ్ అయిన క్యారెట్లు, బీట్రూట్, క్యారెట్లు అవన్నీ వేస్తాడు. అమాస రోజు మాత్రం గోశాలకు గడ్డికి సపోర్ట్కి ఇవ్వాలని మన నేను తెలుగుని కాబట్టి తెలుగుని గోశాలకు ఇయ్యరు. వాళ్ళంతా తీసుకుపోయి వాళ్ళకి సంబంధించిన గోశాలలు, వాళ్ళకి సంబంధించిన గుళ్ళు ఉన్నాయి కానీ మన తెలుగు వాళ్ళకి తెలుస్తలే, అవేర్నెస్ రావట్లేదు. మనమేమో అదేదో గుడి అంటే అందరిది గుడి అని అనుకుంటున్నాం. వాళ్ళ గుళ్ళే వాడే వేసుకుంటాడు, వాళ్ళ గోశాలలో వాడు పైసలు వేస్తాడు, మన గోశాలకు ఇయ్యాడు, మన గుడికి సపోర్ట్ ఇయ్యాడు. ఆ పైసలు తీసుకుపోయి వేల కోట్ల బిజినెస్లు, జ్యువెలరీ షాపులు, బంగారం షాపులు ఉన్నాయి. ఒక్కొక్క గోశాల రిజిస్టర్ గిట్ల లేదు. ఒక్కొక్కదానికి ఏపీజీ మన జిఎస్టీ ఉండదు, సిఎస్ఆర్ ఉండదు, ఏ విధమైన రిజిస్టర్, ఏటీజీ గిట్లా ఉండదు, 12A ఉండదు, ఏ విధమైన రిజిస్టర్ ఉండదు. కానీ దాని ఒక్కొక్క గోశాలకు వేల కోట్ల బ్యాంకులో ఫండ్స్ ఉంటాయి. మన తెలంగాణలో సంబంధించిన ఎండోమెంట్కి కానీ మనకు సంబంధించిన గుళ్ళకు కానీ వాళ్ళ రూపాయి వేయరు. నీకు అంతకు బలవంతం అయితే 5 రూపాయలు 10 రూపాయలు ఏదో ముష్టోనికి వేసినట్టు మనం వేస్తాం కదా. ఎక్కడి నుంచో వచ్చి తెలంగాణలో పెత్తనం చేయడం ఏంది మార్వాడీలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారన్న. అదే అంటున్నా. వాళ్ళు ఇంకొక విషయం ఏం తెలుసా, ఇంకా వాళ్ళు ఏదైనా దానం చేయాలనుకుంటే బిస్కెట్ ప్యాకెట్లో ఏదైనా కొనుక్కొచ్చి ఇస్తారు. ఎందుకంటే ఆ వ్యాపారం జరగడం వల్ల వాళ్ళకి లాభం వస్తుంది. మనకు మాత్రం మన ముఖానికి ఒకటో బిస్కెట్, రెండో బిస్కెట్, చిన్న 5 రూపాయలు 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్లు వేస్తాడు తప్ప మనకు చేతికి పైసలు ఇవ్వడు. పైసలు ఇస్తేందంటే వీడు పైసలతోటి ఏడో బాగుపడతాడు వారికి తెలుసు. పైసల మేనేజ్మెంట్ గురించి వారికి తెలుసు. మనకు రూపాయి ఇస్తే వీడు బాగుపడతాడు, వీడు ఎప్పుడు మన చెప్పు చేతుల్లో ఉండాలనేది వాళ్ళకు మనవాద ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. మన దేశంలో ఈ తెలంగాణలోని ఈ భారతదేశంలో ఉన్న ఎవరిని ఎదగనియొద్దు, డబ్బులని మాట్లాడుండాలి. వీళ్ళు వెట్టి చాకరి అయ్యా అప్ప అని బతకాలనే పరిస్థితి తీసుకురావడానికి వీళ్ళు కంకణబద్ధమయ్యారు. నువ్వు ఆలోచించి నేను ఎక్కడికి రమ్మని వస్తా, ఎప్పుడు నిరూపించమని నేర్పిస్తా. అమాస పుణ్యం నాడు మన గుళ్ళకు రారు, మన గోశాలకు రారు, మనలకు సంబంధించిన దేనికి సపోర్ట్ ఇయ్యరు. మనమేమో ఎర్రిబాగులు, వాళ్ళకి సంబంధించిన అక్కడక్కడ వాళ్ళు గుళ్ళు కట్టారు. ఆ గుళ్ళు ఎవరియో మనకు తెలుస్తలే. నేను తెలుగు వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, ఈ గుడి ఎవరిది, ఈ వ్యాపారం ఎవరిది తెలుసుకొని మనోళ్ళు అయితేనే మీరు రూపాయి ఇవ్వండి, లేదంటే ఇవ్వకండి. గుడి కావాలంటే మనకి ఇట్లా ఉన్నాయి. రాముడు ఉన్నది ఉత్తర భారతదేశం సంబంధించి రాముని ఉన్నాయి, కృష్ణుడి ఉన్నాయి, అన్ని గుళ్ళు ఉన్నాయి. మన దుర్గాబాత అని దేవుళ్ళు వాళ్ళే ఉత్తర భారతదేశాన్ని. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద వాళ్ళు అంటే బలవంతంగా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను రుద్దుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు సంతోషంగా, బలవంతమే కాదు, సంతోషంగానే మన లోపల చొప్పిస్తారు. నిన్ను హ్యాపీగా సంతోషంలో పెట్టే నీ లోపల నీ డిఎన్ఏలకు ఎక్కిస్తారు. ఈ దేవుళ్ళు మనదే, ఈ సంస్కృతి మనదే అని. ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్లో పోతే రోడ్ల మీదనే, అంటే చెప్పిన వాళ్ళు ఇందాక చూసినా రోడ్ల మీదనే ఆవులు ఏడబడితే ఆడ చెత్త చెదరం దీన్ని పెడతాయంట. మన దగ్గరనేమో తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం గోశాలలో పెట్టిరు. ఫస్ట్ చిన్న గోశాల పెట్టి వాడు 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు కబ్జా చేస్తారు. కోకాపేటలో అయితే 100 ఎకరాలు ఉంది. మరి ఇక్కడ లోయటాక్మడి ఇక్కడ ఒకటి ఉంది, 5 ఫ్లోర్ల బిల్డింగ్ వేసాడు, మళ్ళీ పక్కన ఒక బిల్డింగ్ కట్టాడు. దానికి పర్మిషన్ ఉందా అంటే నాకు తెలియదు, రిజిస్టర్ గిట్ల ఉందా నాకు తెలియదు, నాకైతే తెలియదు. మరి మన రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి, మన మినిస్టర్లు తెలుసుకోవాలని వీళ్ళు ల్యాండ్ గిట్ట కబ్జా చేసి ఇప్పుడు వ్యాపారం రూపంలో కాకుండా దేవుని రూపంలో గిట్ట మనకు ఉంచుకుంటే సెంటిమెంట్ మనందరికీ. దేవుడు అంటే అందరూ, నేను కూడా ఏదో ఒక దేవుడిని ఇష్టపడతాం. నేను బుద్ధుడిని ఇష్టపడతా, అంబేద్కర్ని ఇష్టపడతా, పూలేని ఇష్టపడతా. అట్లా మనం ఒక దేవుడిని ఇష్టపడతాం కాబట్టి ఆ దేవుడి రూపంలో ఇట్లా ఇప్పుడు అంబేద్కర్ కాడికి వచ్చారు. ఎందుకు వచ్చారు? అంబేద్కర్ కూడా ఓన్ చేసుకొని పైసలు తీసుకోవాలి. వాళ్ళు అంబేద్కర్ విగ్రహాలు కూడా పెడతారు రేపు. పెట్టి వాళ్ళ ఉపయోగం ఏంటంటే ఆ ఇప్పుడు ధర్మశాల ఉందిగా, ధర్మశాల లాగా జైనుడు వచ్చి మన దక్షిణ భారతదేశం సంబంధించిన మంజునాథ స్వామి టెంపుల్ పెట్టి ఎట్లయితే లక్షల కోట్ల ఫండ్స్ కలెక్ట్ చేసి వ్యాపారమే వారికి మహిళలను చంపినని చెప్పి ఇప్పుడు వచ్చింది అలిగేషన్. అట్లనే వీళ్ళకు డబ్బులు కావాలి,
డబ్బుల ద్వారా మన దళితులని ఎవరినైనా కొట్టినా మేము ఏం చేయలేరు, మన పోలీస్ వ్యవస్థ ఉంది. ఇప్పుడు కిషన్ రెడ్డి లాంటి, బండి సంజయ్ లాంటి, ఇప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు బీజేపీలే కాదు ఏ రాజకీయ నాయకుని కానీ మేనేజ్ చేసే క్యారెక్టర్ వాళ్ళ డబ్బు రూపంలో. డబ్బులకు మన వాళ్ళు దాసం, మనకాడ డబ్బు ఉండదు. తెలంగాణ ఏ లీడర్ కాడ డబ్బు ఉండదు. కాబట్టి ఆ డబ్బుని వాడుకొని మనల్ని వాడు మన జుట్టు వాడి చేతిలో పెట్టుకుంటుండు. ఇతర రాష్ట్రం నుంచి వచ్చి తెలంగాణలో తాగుబోతులని మాట్లాడుతూ ఉన్నాడు ఒక మార్వాడి వ్యక్తి. దీనికి ఏం సంబంధించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు తాగుబోతు అంటే తాగుబోతులను చేసింది కంపెనీలు ఎవరి? ఆ కంపెనీలు ఎవరి? మన తాగుబోతు చేసిన కంపెనీలు ఎవరి? రాజ్యాంగము ఆర్టికల్ 47, 48 ప్రకారము మనం ఏదైనా బానిసత్వం ఉంటే తాగడానికి కానీ గంజాయికి కానీ ఏదైనా అలవాట్లు ఉంటే వాటిని మనం నిర్మించాలని ఉంది. కానీ నువ్వు మన గవర్నమెంట్ని ఒప్పించి మన బేవరీస్ కంపెనీలు పెట్టి వాళ్ళు విచ్చలవిడిగా ఇక్కడ మద్యం అమ్ముతున్నది ఎవరు? వైన్ షాపులు ఎవరు ఉన్నాయి? మీ వాళ్ళే కదా. మరి అవైలబిలిటీ ఉన్నప్పుడు మా వాళ్ళకు తెలియదు. ఏదో కొంచెం ఒక గంట 2 గంటలో ఈ డబ్బుల సమస్య ఉండడం వల్లనో, మానసికమైన ఒత్తిడి ఉండడం వల్లనో, ఏదో కొంచెం రిలాక్స్ కోసమని వాడు ఇంట్లో ఉన్న పిల్లల బాధలు తట్టుకోలేక ఆడికి దొరికితే 50-100 రూపాయలు పెట్టి తాగి పండుకుంటాడు. మరి వాడు మానసికంగా దెబ్బతీస్తున్నారు. మీరు చేసేది మీరే. వాడు ఆరోగ్యంగా డబ్బులు గిట్లా ఉంటే మంచిగా తిండి తిని బతాడు. వాడు చచ్చిపోవడానికి తాగుతుడు. ఇదేదో ఆనందం కోసం తాగుతలేడు. వాడి శరీరాన్ని, వాడి జీవన ప్రమాణాన్ని కుంజించుకోవాలని వాడు తాగడం ద్వారా కొంత మర్చిపోయి ఈ సమస్యల నుంచి దూరం కావాలని తాగుతుడు. అంతే సంతోషంతో తాగుతలేడు. కేసీఆర్ తాగుతుండు చూడు, అది తాగుడు. ఆయన 45 నిమిషాలకు ఒకసారి పెగ్గు తాగుతాడు. బ్రెయిన్లో ఉన్న సెల్స్ యాక్టివేట్ అయితే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అందరినీ దోసుకోవచ్చు, మనం ముఖ్యమంత్రి కావచ్చు, మళ్ళీ ఎమ్మెల్యేలు కావచ్చు అనేది కేసీఆర్ వేరే తాగుడు. ఈ తాగుడు వేరు. ఈ తాగుడే వాడు చచ్చిపోవడానికి తాగుతుంది. అంటే హిందువులను విభజించే కుట్ర జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారన్న, దీనికి ఏం చెప్తారు? అంటే నేను చెప్పదలుచుకున్నా, హిందూ అంటే సింధు పదం నుంచి వచ్చింది. అప్పట్లో అందరూ నది పక్కన ఉండే నాగరికత కాబట్టి సింధు నాగరికతని అనరొచ్చో ఏదో హిందూ నాగరికత అంటారు. నేనైతే అక్కడ సైడ్ పోలే. మరి నేనైతే ఈ మూసీ నది పక్కనే పెరుగుతున్నా. కాబట్టి నేను మూసీ వాసినే. నేను ఏ వాసిని కాదు, నేను మూసీ వాసినే. కాకపోతే నాకు గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి కొంచెం నేను ఆ గోదావరి కృష్ణా నదికి ఇట్లా నేను కొంచెం ఒబిడియంట్గా ఉంటా. కాకపోతే నేను మూసీ నది వాసినే. మూసీ నది పరివారం తిరుగుతున్నా, గాలి పీడుస్తున్నా కాబట్టి నేను మూసీవాసిని. నాకు మూసీ తత్వమే తెలుసు, తెలంగాణ తత్వం తెలుసు తప్ప నాకు ఆ తత్వాలు తెలియదు. విభజించాలనుకుంటే ఎన్నోసార్లు విభజించింది మీరే. కులాలు మతాలు పెట్టింది మీరే. ఇన్ని రకాల వర్ణ వ్యవస్థ పెట్టింది మీరు. కాబట్టి మీకు తెలుసు విభజించడం. దళితులని ఎందుకు పెట్టినావు? భారతీయుడని పెట్టి ఒక రూల్ తీసుకురా. దళితుడు ఎందుకు, మళ్ళీ అతిశూద్రుడు ఎందుకు, శూద్రులు ఎందుకు, ఇన్ని రకాల పేర్లు ఎందుకు, బీసీలు ఎందుకు, ఎస్సీలు ఎందుకు? అందరు భారతీయులు అని చెప్పి ఒక జీవో తీసుకురా. మీరే ఉన్నారు కదా అధికారంలో. తీసుకొస్తే ఏమైతే అంతా ఈక్వల్ అవుతుంది కదా. ఈక్వల్ చేస్తే ఎవడు ఎందుకు కులం పేరు పెట్టి ఎవడు మేము వాడుకోం కదా. అందరికి ఈక్వల్ పెట్టు, అందరికి ఈడబ్ల్యూఎస్ పెట్టు, అందరికి రిజర్వేషన్ పెట్టు, సేమ్ అది పెడితే అయిపోద్ది కదా. మీరే అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ మార్వాడీలు తెలంగాణ సంపదను దోచుకోవడానికి రాలేదు, తెలంగాణ జీడీపీని పెంచుతున్నారు అనే విధంగా. జీడీపీ అంటే నువ్వు ఎక్కడైనా నేను ఛాలెంజ్ ఇస్తున్నా, ఏ వస్తువు కన్నా ఒక బిల్లు ఇయ్యాడు. ఏ షాపు నువ్వు పల్సెస్ పోతావా, బియ్యం పోతావా, గోధుమలు కొంటావా, ఏమైనా మిల్లెట్స్ కొంటావా, ఈ కందిపప్పు, పెసరపప్పు ఏమైనా కొను, ఒక పేపర్ మీద, చిన్న వైట్ పేపర్ మీద రాసిస్తాడు. రిసిప్ట్ ఉంటుంది, ఏముంటుందో. వాడు గూగుల్ పే కొడతా అన్నా కొట్టనియాడు. మరి కొట్టనియనప్పుడు నీకు ఎట్లా జీఎస్ వస్తుంది? వాడు క్యాష్ అయ్యామంటాడు. ఆన్లైన్ నువ్వు కావాలంటే అంత దమ్ చేసి నాకు లేవు అని గూగుల్ పే, ఫోన్పే కొడితే 10-20% ఎక్కువ తీసుకుంటాడు. మరి నీకు లాభం అవుతుందా, నష్టం అవుతుందా? మేము తెలంగాణ ప్రజలు తాగుడు ద్వారానో, తినడం ద్వారానో, ఇక్కడ మనం ఖర్చు పెట్టడం ద్వారా మా ద్వారా వస్తుంది తప్ప వాళ్ళ ద్వారా రూపాయి రావట్లేదు. బ్లాక్ మనీ వస్తుంది. అదే 50,000 అప్పు నాకు ఇవ్వమంటే ఎవడని ఇస్తాడా? 50,000? నేను 50,000 అప్పు నేను కట్టట్లేనని 500 ఇస్తే మాఫీ చేసి మళ్ళీ 10,000 అప్పిస్తారు. ఎవరికి? అంబానీకి 50,000 కోట్లు అప్పిస్తే ఆయనకు మాఫీ కట్టలేడని మాఫీ 500 కోట్లు ఇస్తే మాఫీ అట. నాకు 10,000 మళ్ళీ అప్పిస్తారా? ఎవడన్నా 50,000 కట్టడానికి 10,000 అప్పిస్తారా? ఎట్లా ఇస్తుర్రు మీరు? మీ గుజరాత్కు సంబంధించిన, రాజస్థాన్ సంబంధించిన మార్వాడి మీ కమ్యూనిటీ వాళ్ళకి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈ తెలంగాణలో ఎవడైనా వ్యాపారం చేస్తుంటే వానికి లోని నేను రెడీగా ఉన్నా. నేను ఒక 1000 ఆవులు పెట్టాలనుకుంటున్నాను. గోశాల ఉంది కదా, 1000 ఆవులు పెట్టి పాల ద్వారా ఉత్పత్తులు, గోఆదిత ఉత్పత్తులు పెట్టాలని అనుకుంటున్నా. నాకు 1000 కోట్లు కావాలి, ల్యాండ్ కావాలి, ఒక 100 ఎకరాలు. ఇస్తారా? మరి గవర్నమెంట్ ఇస్తుందా, తెలంగాణ ఇస్తుందా, బ్యాంకులు ఇస్తారా? నేను రెడీగా ఉన్నా. ఐఎమ్ రెడీ. నాకు బిజినెస్ మీద 100% అవగాహన ఉంది. వీళ్ళు ఎట్లా మోసం చేస్తారో ఇక్కడ తెలుసు. డబ్బులు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 మాల్ ఉంటుంది.
మరి మా దగ్గర మాకు తెలియదు, మాకు తిరగడం తెలుసు, వస్తువు తెలుసు తప్ప నెంబర్ 1 నెంబర్ 2 మాలు మాకు తెలియదు. అంటే ఇతర రాష్ట్రాల నుంచి మార్వాడీలు చొరబడి కుల వృత్తులను నాశనం చేస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. జరుగుతుంది ఇక బ్రదర్. ఇప్పుడు బట్టలు కొందామన్నా ఇప్పుడు కేసీఆర్ లాస్ట్ టైం మహిళలకు చీరలు ఇచ్చాడు. ఆ చీరలు ఎక్కడి నుంచి కొన్నాడు? ఏ కంపెనీ నుంచి వచ్చింది? ఏ వస్తువు ఉంది మా వాళ్ళది? చెక్కలు ఇప్పుడు కట్టెలు ఒడ్లోలు విశ్వకమ్మర కానీ కమ్మర కానీ ఎవరికి సంబంధించిన వస్తువులు ఎవరికి లేవు. మేమేమైనా వాళ్ళ గేట్ కీపర్ లాగానో వాళ్ళ ఇంట్లో మహిళలు పనిచేసేటోళ్ళలాగా కోసమో లేదా వాళ్ళకి సెక్యూరిటీ 24 గంటల సెక్యూరిటీ కోసం తప్ప మేము దేనికి పనికి రావద్దు. తెలంగాణలో భూములు పెరుగుతున్నాయి కదా, దెబ్బతీసేది మా బీసీ ఎస్సీ ఎస్టీల వాళ్ళకే. ఎందుకంటే భూమి రేటు పెరగంగానే మా వాళ్ళు ఏంది నాకు మస్తు పైసలు వస్తున్నాయి అని చెప్పి అమ్ముతారు. ఆ పైసలు ఒక 6 నెలలు 1 ఇయర్ కింద రావు. లాస్ట్గా ఈ పైసలను పోగొట్టుకొని మళ్ళీ పోయి వానికాడనే మనం ఏదో చెంచాగిరో కార్ డ్రైవర్గానో ఇంట్లో క్లీన్గానో ఉండే పరిస్థితి తప్ప మాకెవరికి ఆర్థిక స్వావలంబన జరగలేదు. తెలంగాణ పేరు మీద ఆంధ్రలో ఎలా కొట్టినాం, ఇప్పుడు ఈ కేసీఆర్ మన తెలంగాణ ఎలా కొట్టినాక ఆంధ్రలో తెలంగాణలోకి రావాలా, జాబులు రావాలా? ఇంతవరకు పోలీసు వ్యవస్థ పోలే. తెలంగాణ వచ్చినాక పోలీసు పోలేనప్పుడు నీకు ఇప్పుడు మేము పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు కనీసం తక్కువ రేట్లు 50-100 రూపాయలకి ఇల్లులు దొరికినాయి. తెలంగాణ పోతే కనీసం ఇల్లులన్నా దొరుకుతాయి. ఇల్లు లేని వాడికి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. మాకు ఇల్లు దొరకలే, ఉద్యోగాలు రాలే, ల్యాండ్ రాలే, ఏం రాలే. అంటే ఒక అధికారం మార్పిడి. అక్కడ వాళ్ళు కాదని ఇక్కడ వాళ్ళు, ఈయనకి ఇక్కడ వాడు కాదు, మనం బీహార్ వాడే, ఉత్తరప్రదేశ్ భారతదేశం వాడు కాబట్టి 10 సంవత్సరాలు యథేచ్ఛగా ఉత్తర భారతదేశం సంబంధించిన అంతా వేసుకపోయారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కన్నా అవేర్నెస్ ఉందా? ఈ ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్ళ నుంచి తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ జాతిని, తెలంగాణ ప్రజలు కాపాడే దమ్ముందా? లేకుంటే వచ్చే ఎలక్షన్లో ఇదే మార్వాడి గోబ్యాక్ ఉద్యమం ద్వారా నిజమైన తెలంగాణ వాదులు అధికారంలో వస్తారు. తెలంగాణ బిడ్డలందరికీ జాతి గౌరవంగా నిద్రించేటట్టు బతికేటట్టు మేము వాళ్ళందరికీ ఆర్థిక స్వావలంబన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై భారత్, జై తెలంగాణ.